24 గంటల్లో 17 ఆపరేషన్లు, 6 సిజేరియన్లు, 5 ఆర్తో, 2 కంటి శస్త్రచికిత్సలు, ఓ మహిళకు గర్భసంచిలో గడ్డలు తొలగింపు, మిగతావి హెర్నియా, హైడ్రోసిల్ ఆపరేషన్లు. వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఘనత, ఆధునిక వసతులతో కార్పొరేట్ స్థాయి వైద్యం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి గారు చాలా కొన్ని రివల్యూషనరీ ఆలోచనలు, పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. నేను అదే విధమైనటువంటి దాంట్లో నా రిక్వెస్ట్, నా డిమాండ్ ఇంకేదైనా అనుకోండి, ఇటు విద్య, వైద్యం 2 ప్రాథమిక అంశాలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీనిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకు అంటే మీకు యశోద లాంటి బంధువు లేడు, యశోద ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆడు ఉంటాడు, వాడు ఓనరు, అలాంటి బంధువులు లేరు. అపోలోకి సంబంధించినటువంటి బంధువులు లేరు. ఇక మిగతా హాస్పిటల్ ఏవైతే వాటికి సంబంధించిన బంధువులు లేరని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇక ఉంటే దాని మరి ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం కావు అనేది అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా కానీ మీరు హైడ్రా విషయంలో ఏ విధంగా దూకుడుగా వ్యవహరించారు, అదేవిధంగా ఇటు డ్రగ్స్ విషయంలో నియంత్రణ విషయంలో ఏ విధంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారో, అదేవిధంగా ఈ హైదరాబాద్లో రెస్టారెంట్లో నాణ్యత లోపం వల్ల, ఫుడ్ కల్తీ వల్ల జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ఏ విధంగా మీరు దూకుడుగా వ్యవహరిస్తారో దాన్ని కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం చేయడానికి కూడా అదే విధమైనటువంటి దూకుడుతో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వ బడులు, ప్రభుత్వ యూనివర్సిటీలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించినటువంటి కాలేజీల విషయంలో కూడా అదే విధమైనటువంటి దూకుడుతో వ్యవహరించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను. ఈ విషయాలు ఇలాంటి వాటిలో కనుక మీరు చొరవ తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కూడా మీ వైపు మీకు అండగా ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దయచేసి కొంతమంది వ్యక్తుల స్వలాభం కోసం వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు ప్రలోభాలు కానీ ఇంకేమన్నా వాటి కోసం కనుక దయచేసి మీరు లొంగితే తెలంగాణ సమాజం క్షమించదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కాలోజీ టీవీ వేదికగా మేమైతే కోరుతా ఉన్నాం.